ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియులైన మీ అందరికీ కూడా నజరేయుడైన యేసు క్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ఇది 2024వ సంవత్సరానికి చివరి ఆదివారం లేక చివరి వారం. ఇంకొక 2-3 రోజుల్లో మనము నూతన సంవత్సరం 2025లోకి అడుగు పెట్టబోతున్నాం. దేవుడు ఈ సంవత్సరం అంతా ఇచ్చిన కాపుదలను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు గొప్ప దేవుడు, దొడ్డ దేవుడు. దేవుడు ఆయుష్నిచ్చారు, ఆరోగ్యాన్నిచ్చారు, అవస్థలు తీర్చారు. మన కష్టాల్లోనూ, మన శ్రమల్లోనూ, మన బాధల్లోనూ మనకు తోడుగా నీడుగా ఉన్నారు. ప్రతి అవసరాన్ని కూడా తీర్చినందుకు దేవునికి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, 2025వ సంవత్సరంలో కూడా దేవుడు ఇంకా అనేకమైన ఆశీర్వాదాలతోనూ ఆశ్చర్య కార్యాలతోనూ మనల్ని దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. ఆయన ప్రతి ఆశీర్వాదాన్ని మనకి ఇచ్చేశారంట. 1:3 ఎఫ్సీలో చెప్తాడు. అలాగే అడిగేదానికన్నా, ఊహించేదానికన్నా ఎక్కువగా ఇవ్వడానికి ఇష్టపడుతున్న దేవుడని మనం అక్కడ గమనించగలుగుతున్నాం. ఫిలిప్పీ 4:19లో ప్రతి అవసరాన్ని కూడా ఆయన తీర్చబో దేవుడు అని మనము వాక్యానుసారమైన జ్ఞానంతో, ఆత్మానుసారమైన జ్ఞానంతో మనము తెలుసుకున్నాం. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యము సత్యమైనది, దేవుని ఆత్మ సత్యమైనది, దేవుని మాట సత్యమైనది, దేవుని వాగ్దానము సత్యమైనది. అవన్నీ కూడా మన జీవితంలో నెరవేరుతూ వస్తూ ఉన్నాయి. కాబట్టి మేమైతే 2024వ సంవత్సరంలో చాలా ఆశీర్వాదాలు, దీవెనలు దేవుని దగ్గర నుంచి పొందుకున్నాం. పరిచర్య పరంగాను, కుటుంబ పరంగాను. ఆమేన్. ఇంకా 2025లో ఇంకా మేము ఊహిస్తున్న దానికన్నా, ఆలోచిస్తున్న దానికన్నా, అడిగేదానికన్నా దేవుడు ఎక్కువగానే ఇవ్వబోతున్నారు అన్న విశ్వాసాన్ని మేము కలిగి ఉన్నాము. మేము ప్రార్థించిన దానికన్నా, మేము అడుగుతున్న దానికన్నా ఎఫ్సీ 3:14లో చెప్పిన మాటలు బట్టి నేను విశ్వసిస్తూ, మా కుటుంబం విశ్వసిస్తూ ముందుకు వెళ్తుంది. అలాగే మీరు కూడా విశ్వసించాలని ప్రభుపేట మిమ్మల్ని కోరుకుంటున్నాను. ప్రియులారా, ఈ చివరి వారంలో నేను ఒకటే చెప్తున్నా, ఒక మాట. ఏది ఏమైనా సరే యేసుని మాత్రం ఆరాధిస్తూ ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. దేవుడు మన యోగక్షేమాల గురించి ఆలోచన చేసే దేవుడై ఉన్నాడు. మన కోసం ఆలోచిస్తున్న దేవుడై ఉన్నాడు. మన కోసం బాధ్యత తీసుకున్న దేవుడై ఉన్నాడు. మన పాపాన్ని దూరపరిచి మనకు పరిశుద్ధతను ఇస్తున్న దేవుడై ఉన్నాడు. నిజంగా 2024లో చాలా మట్టుకు దేవుని చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగానే మమ్మల్ని దీవించాడు. దేవుని పరిశుద్ధతను కలిగి జీవించడానికి దేవుడు కృప చూపించాడు. మా శరీరాలు మలినమవ్వలేదు, మా మనస్సులు మలినమవ్వలేదు, చెడు ఆలోచనలకు పోలేదు, చెడు పనులకు పోలేదు. దేవుడు ఎంతో సహాయం చేశాడు. కాబట్టి ఆయన పరిశుద్ధత, ఆయన నీతి మనకిచ్చినప్పుడు ఆయన సర్వాన్ని కూడా మనకి దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్న దేవుడు. హల్లెలూయా. ఇక్కడ ఈ నెలలో ఇంకా మనం ఉన్నాం కాబట్టి, క్రిస్మస్ సంబరాలు చేసుకుంటున్నాం కాబట్టి, ఇంకా ఈరోజు, రేపు, ఎల్లుండి, అవతల నాడు, ఇంకా 2వ తారీఖు ఇలాగా అనేకమైన మీటింగ్స్ లో మేము ఇన్వాల్వ్ అయిపోయాం. డిసెంబర్ నెలలో 40 మీటింగ్స్ పైగా చేయటానికి దేవుడు కృప చూపించారు.
సుమారు 250 మంది విధవరాళ్ళకి సహాయం చేయటానికి దేవుడు గొప్ప సహాయాన్ని అందించగలిగారు, కృప చూపించారు. ప్రియులారా, ఇది చాలా ఆశ్చర్యకరమైన సంగతి. ఇది ఆయన కాదు. కాబట్టి మనం ఏం చేసినా, మనం దేవుడికి ఏమి ఇచ్చినా అది ఆరాధనలో భాగమే. యేసు క్రీస్తు ప్రభుని ఆరాధన చేయడం అంటే దాన్ని మనం క్రిస్మస్ అంటే మాస్ మీన్స్ వర్షిపింగ్, సర్వింగ్ అని 2 అర్థాలు వస్తాయి. క్రైస్ట్ మాస్, that is means worshipping Christ, worshipping the Lord, worshipping Jesus, worshipping Christ Jesus. క్రీస్తు యేసుని, యేసు క్రీస్తుని ఆరాధన చేయటమే క్రిస్మస్. ఇక్కడ 2-3 మాటలు. ఆ ఆరాధనలో భాగం ఏంటంటే ఇవ్వటము కూడా. ఇదంతా ఆయనదే. ఈ సృష్టి అంతా కూడా ఆయన. చెప్తాను ఒక మాట. ఈ రోజు నా పాఠం ఏంటంటే యేసు క్రీస్తు ప్రభుని ఎందుకు ఆరాధన చేయాలి, యేసు క్రీస్తు ప్రభుని ఎందుకు ఆరాధన చేయాలి అన్న దాని మీద 2-3 మాటలు నేను చెప్పి ముగిస్తాను. మత్తయి సువార్త 2వ అధ్యాయము 11వ వచనంలో, అంటే 10-11 అలా ఉంటది. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి సాంబ్రాణిని, బోలమును, బంగారమును కానుకలుగా ఆయనకు సమర్పించింది. ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. వీరు తూర్పు దేశపు జ్ఞానులు అని బైబిల్లో రాయబడి ఉంది. ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఇక్కడ ఆయనను పూజించి అని ఒక మాట రాసిన. ఎవరట? ఆయనను. ఆయన అనగా యేసు క్రీస్తు ప్రభు. ఆయనను పూజించారు, ఆయనకు సాగిలపడ్డారు, ఆయనకు సమర్పించారు. They worship him, they portrayed unto him, they gave to him. ఆయనకు పూజించిరి. వీరు తూర్పు దేశపు జ్ఞానులు. యేసు ప్రభు పుట్టగానే వారు ఆకాశంలో ఒక తేజోమయమైన నక్షత్రం ఉదయించడం చూచారు. ఆ నక్షత్రం వారికి ముందుగా నడుస్తుంటే ఆయన దగ్గరకు రావడం మొదలుపెట్టి యూదా దేశంలోనికి వచ్చారు. యూదా దేశంలో అప్పుడు హేరోదు రాజుగా పరిపాలిస్తున్నట్ట కాలాలు అవి. వీరు తిన్నగా వస్తూ హేరోదు దగ్గరికి వెళ్ళి, యూదులకు రాజుగా పుట్టిన వారు ఎక్కడ అని అడిగారు. అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే, క్రీస్తు బెత్లెహేములోనే పుట్టాడయ్యా, మన యూదా దేశమైనటువంటి బెత్లెహేములోనే పుట్టాడు అని వాళ్ళు యూదా దేశంలో ఉన్నటువంటి ఆ రాజుగారి ఆస్థానంలో ఉన్నటువంటి కవులు, పండితులు అందరూ కూడా తీసుకొచ్చి చెప్పారు. వాళ్ళే ముందు క్రీస్తు అన్నారు. ఓహో, ఆయన యూదులకు రాజా అంటే ఒక రాజుగా వర్ణించారు. ఈ జ్ఞానులు ఒక రాజుగా వర్ణించారు. ఈయన ఎవరో తెలుసా? అసలు ఆకాశాన్ని, భూమిని, ఆయన గురించి కూడా చెప్తాను, అది ఆ మాట కూడా చెప్తాను.
సరే, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి అంటే వాళ్ళు అంటారు, మేము ఆయనను ఆరాధన చేయటానికి వచ్చామని చెప్పారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నారంటే we came to worship him అంటూ మేము ఆయన నక్షత్రం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ మాటలు ఉంటుంది, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి వచ్చితిమి. ఆయన నక్షత్రమును చూచాము, ఆయనను పూజించ వచ్చితిమని చెప్పిరి. We came to worship him. We have seen his star. We have seen his star. అది వాళ్ళంట, ఆయన నక్షత్రాన్ని చూచాము అంటే అర్థమే తెలుసా? ఈ భూమి, ఈ ఆకాశము లేనప్పుడు ఆయన ఉన్న దేవుడు. ఈ నక్షత్రాలన్నీ ఆయనవి, ఈ సూర్యచంద్రాదులు ఆయనవి, ఈ సర్వలోకము కూడా ఆయనది. ఆయన లేకుండా ఏమీ కలుగలేదు. ఇవన్నీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడిన మాటలు. మేము ఆయన నక్షత్రాన్ని చూచామని వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు. ఇంకా చెప్పాలి అంటే కొలస్సీ 1వ అధ్యాయం, కొలస్సీ అపోస్తలుడైన పౌలు గారు రాసినటువంటి పత్రిక, కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయము 16వ వచనాన్ని మనము చదువుకుందాం. కొలస్సీ 1:16లో అక్కడ ఒక చక్కని మాట రాయబడి ఉంది. హిందీలో చదువుతావా? చదవగలిగితే. क्योंकि उसी में सारी वस्तुओं की सृष्टि हुई, स्वर्ग की हो अथवा पृथ्वी की, देखी या अनदेखी, क्या सिंहासन, क्या ప్రభుత్వం, ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను, అవి ప్రభుత్వములైనను, అవి ప్రధానులైనను, అవి అధికారములైనను, సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను, ఆయన బట్టి సృజించబడెను. ఆయన ద్వారా, ఆయన బట్టి, ఆయన యందు, ఇన్ హిమ్, త్రూ హిమ్, బై హిమ్. అవి ప్రభుత్వాలైనా, అవి అధికారాలైనా, భూమి మీద ఉన్నవైనా, ఆకాశం ముందు ఉన్నవైనా, దృశ్యమైనవైనా అదృశ్యమైనవైనా. చాలా మంది పరలోకం ఎక్కడుందని అంటారు, నరకం ఎక్కడుంది అంటారు. బట్ దే వర్ క్రియేటెడ్. ఎలా చెప్పావు కానీ చచ్చిపోయిన తర్వాత మనిషి ఆత్మ ఏంటవుతుందో ఎవరికి తెలుస్తుంది అంటారు. నో. అవి దృశ్యమైన అదృశ్యమైన ఆయన యందు చేయబడ్డాయి. వాక్యం చెబుతుంది, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతుంది, వాక్యమైన యేసు చెప్తున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు తన ఆత్మ ద్వారా. అంటే భూమి మీద ఉన్న వస్తువులు అంటే వనరాశి, జలరాశి, మత్స్యరాశి, లేకపోతే కొండలు, లోయలు, గుట్టలు, మెట్టలు, ఆకాశంలో ఉన్నటువంటి ఇంకా నదులు, సముద్రాలు, చెరువులు, తర్వాత ఆ భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవి, మనుష్యుడు, అలాగే మీదన ఆకాశంలో సూర్య చంద్రాదులు, నక్షత్రాలు, ఖగోళ శాస్త్రము, ఉల్కలు, తోకచుక్కలు, ఉపరితలాలు, ఆవరణాలు, ఈ లోకంలో ఉన్నటువంటి పంచభూతాలు, గాలి, నీరు, ఎండ, ఇవన్నీ కూడా దృశ్యమైనవి అదృశ్యమైనవి. గాలి చూడలేం, అదృశ్యమైనది, కానీ ఇది ఆయన యందు చేయబడింది. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం ఏంటంటే ఈ రోజున
ఒక మాట తెలుసుకోవాలి. సర్వము ఆకాశమందువైన భూమి యందు ఉన్నవైన దృశ్యమైనవైన అదృశ్యమైనవైన కనబడేవైన కనబడనివైన అధికారమైన ప్రభుత్వమైన ప్రధానులైన ప్రభుత్వాలైన ఆయన యందు ఆయనను బట్టి ఆయన ద్వారా చేయబడ్డాయి. కాబట్టి ఆయన నక్షత్రాన్ని మేము చూచి ఆయనను పూజించటానికి, ఆయనను ఆరాధన చేయటానికి మేము ఆ దేశం నుండి యూదా దేశానికి వచ్చాము అని మాట్లాడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఆయన సృష్టికర్త, ఆయన సృష్టికర్త, ఆయన సృష్టికర్త అయిన దేవుడు. మనం ఎందుకు ఆరాధన చేయాలి అంటే మొట్టమొదటిగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన సృష్టికర్త కాబట్టి ఆయన ఆరాధన చేయాలి. చాలా మంది సృష్టికర్తను ఆరాధన చేయడం మానేసి ఈ సృష్టిని ఆరాధన చేయడం మొదలు పెడతారు. ఈ సృష్టిని ఆరాధిస్తూ ఉంటుంటారు. గాలిని, ఎండని, ఇంకా దేన్నో 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 ఆరాధిస్తుంటుంటారు. అసలైన సృష్టికర్త ఎవరంటే యేసు క్రీస్తు ప్రభు. ఆయనే దేవుడు. అందుకోసమే ఆయన ఆరాధన చేయాలి. నెంబర్ 1 రీజన్ అది. రెండోది ఏంటంటే యెషయా గ్రంథంలో ఉన్నటువంటి 9వ అధ్యాయము 6వ వచనం ఏం చెప్తుందంటే ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. అంటే ఈ సర్వ లోకములో ఉన్నటువంటి అధికారులు, ప్రధానులు, ప్రభుత్వాలు ఎన్నున్నాయో వాటన్నిటినీ నడిపించే నాయకుడు, రాజు యేసుక్రీస్తు ప్రభువే. ఆయనే భూమిని, ఆయనే ఆకాశాన్ని, ఆయనే భూమి యందున్నవి, ఆయనే ఆకాశం యందున్నవి సృష్టించినప్పుడు ఆయనే సర్వాధికారము కలిగి ఉంటాడు. రెండోది ఆయన సర్వాధికారి, సర్వ శరీరులకు దేవుడు, సకల ప్రభుత్వాలకు అధికారి, అందరి అధికారులకు పెద్ద, అందరి రాజులకు రాజు. ఆయన రాజులకు రాజు. యూదులకే రాజు కాదు, ఆయన రాజులకు రాజు. ఆ జ్ఞానులు యేసు ప్రభువుని రాజుగా కొలిశారు. అందుకోసమే బంగారాన్ని అర్పించారు. ఆయన రాజు కాబట్టి ఇచ్చారు బంగారాన్ని. హల్లెలూయా. ప్రియులారా, ఈ రోజున మనము చాలా విధాలుగా తెలుసుకోదగ్గ విషయం ఏంటంటే ఆయన ప్రతి ప్రభుత్వం మీద, ప్రతి అధికారి మీద, ఆయన ప్రతి ప్రధాని మీద ఆయన అధికారము కలిగిన దేవుడు. ప్రభుత్వాల మీద ప్రభుత్వాన్ని చేయగలిగిన దేవుడు. పిలాతు అన్నాడు, నువ్వు రాజువా అంటే ఎస్, నేను రాజునే, కానీ నా రాజ్యము వేరే, నీ రాజ్యము వేరే. నా రాజ్యము నీ రాజ్యము మీద అధికారం కలిగి ఉంటుంది. నీ రాజ్యము మీద అధికారం కలిగి ఉంటుందయ్యా. నా రాజ్యములో ప్రేమ, నా రాజ్యములో శక్తి, నా రాజ్యములో అద్భుతాలు, నా రాజ్యములో కరుణ, కృప, దయ, జాలి, వెలుగు, ఆరోగ్యము, ఆనందము, సంతోషము. నా రాజ్యంలో చీకటి లేదు, నా రాజ్యంలో దొంగ లేడు, నా రాజ్యంలో బల్లెలు లేవు, నా రాజ్యంలో కత్తులు లేవు, నా రాజ్యంలో కొట్లాటలు లేవు, నా రాజ్యంలో మరణము లేదు, జీవమే. నీ రాజ్యము మీద అధికారం కలిగిన వారు నేను. ప్రస్తుతానికి నా తండ్రి దగ్గర నుంచి నీకు
అవకాశం రాకపోతే గనుక నువ్వు నాకు తీర్పు తీర్చలేవు సుమా అని యేసు ప్రభు ఆ పిలాతుతో చెప్తే ఈయన నీతిమంతుడు అని, ఈయన రాసు అని ఆయన భావించి ఆయనకి తీర్పు తీర్చలేకపోయాడు. ఆమేన్, హల్లెలూయా. So he is the King of Kings and the Lord of Lords. ప్రభువుల మీద ప్రభువు, రాజుల మీద రాసు, రారాస్, అధికారం కలిగిన దేవుడు. ఆయన ఆయన వలన, ఆయన ద్వారా సర్వము చేయబడింది కాబట్టి ఆయన మనము ఆరాధన చేయాలి. ఇంకా ఎందుకు ఆరాధన చేయాలని చెప్పనా? మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 21వ వచనం బట్టి మనం ఏంటంటే ఆలోచన చేసుకోవాలి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో దేవుడి దూత ఆ యోసేపుతో మాట్లాడుతుంది. బాబు, నీ భార్య గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలన, కాబట్టి నువ్వేమీ బాధపడాల్సిన పని లేదు, ఆవిడని విడిచిపెట్టాల్సిన పని లేదు, ఆవిడ అవమానపరచాల్సిన పని లేదు. ఇదిగో నీ ఆలోచనలు నువ్వు ఆలోచిస్తున్నావు కాబట్టి నీకు సమాధానం ఇవ్వాలి నేను అని ఆ దేవదూత ఆలోచన తనకు చెప్తున్నాడు. దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకు. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కలను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. మేము ఆ జ్ఞానులు ఆయనను చూచి పూజించిరి. ఆ జ్ఞానులు మేము ఆయన నక్షత్రాన్ని చూచి వచ్చితమి. ఇదిగో ఆయనను పూజింపవచ్చితమి. ఆయన యందు, ఆయన ద్వారా, ఆయన బట్టి సర్వము 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 చేయబడింది, సృష్టించబడింది. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. ఆయనే రాజు. ఇక్కడ అంటాడు, ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. ఇక్కడ మనం గమనించాల్సిన ఆయనే రక్షకుడు. హల్లెలూయా. అపొస్తలుడు పౌలు అంటాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములకు వచ్చిన మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది అని 1 తిమోతి 1:15 మాట్లాడతాడు. అలాగే 3:16 1 తిమోతిలో ఏం చెప్తాడంటే ఆయన జనములలో రక్షకుడిగా ప్రకటింపబడ్డాడు. అంటే దేశాల్లో అన్య జనులకు ఇదిగో రక్షకుడిగా యేసు క్రీస్తు ప్రకటించబడ్డాడు. ఆయన లోకమందు నమ్మబడ్డాడు. కాబట్టి మీరు భారతదేశంలో వెళ్ళండి, లేకపోతే ప్రపంచ నలుమూలలో వెళ్ళండి, ప్రతి దేశంలో వెళ్ళండి, అది ఇస్లామిక్ కంట్రీ అయినా, హిందూ కంట్రీ అయినా, లేకపోతే ఇంకొక కంట్రీ అయినా సరే, అక్కడ ఖచ్చితంగా యేసు క్రీస్తు ప్రభుని ఆరాధన చేసే ప్రతి భక్తుడు కూడా ఉన్నాడు. అక్కడ క్రిస్మస్ అనేది యేసు క్రీస్తుని ఆరాధన చేయుట. యేసు క్రీస్తు ప్రభుని ప్రపంచం వ్యాప్తంగా ఆరాధన చేస్తున్నారు. క్రిస్మస్ ఈస్ ద యూనివర్సల్ ఫెస్టివల్. ప్రపంచం వ్యాప్తంగా ప్రభుని ఆరాధిస్తున్నారు, ప్రభుని కొలుస్తున్నారు, ఆయనను ఆరాధన చేస్తున్నారు. కానీ బలి అంటే అసలు ఆయన పుట్టిన స్థలానికి వేరే వేరే దేశాల నుంచి వెళ్ళి ఆయన అక్కడ ఆరాధన చేశారు. తెలుసా మీకు ఆ సంగతి? ఆ దేశీయులు కాదు, యూదా దేశపు ప్రజలు తర్వాత తెలుసుకున్నారు. యూదా దేశం కాకుండా మిగతా దేశాల జ్ఞానులు వెళ్ళి ఆరాధన చేశారు అక్కడ ముందు. మనల్ని తెలుగు తక్కువ మాటలతో మాట్లాడి డైవర్ట్ చేస్తుంటారు. అదొక పిచ్చి. వదిలేండి, ఆ పిచ్చి తగ్గాలి.
ప్రజలకు పిచ్చి తగ్గితే ప్రజల పాపాలను రక్షించిన దేవుడు ఎవడో, పాపాలను క్షమించిన దేవుడు ఎవడో, పరిశుద్ధత ఇచ్చిన దేవుడు ఎవడో తెలుస్తుంది. ప్రతి పాపి కూడా ఆయన దగ్గరకు వచ్చి మోకాలు వేయాల్సిందే. ప్రతి పాపి కూడా యేసును ప్రభువుగా ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే తన ప్రజలను వారి పాపల నుండి ఆయనే రక్షించుకుంటాడు. ఇంకా 1 యోహాను 1:1-9 వరకు చదువుకుంటే, ఆయనలో చీకటి ఏమాత్రం లేదు, ఆయనలో మరణం ఏమాత్రం లేదు, ఆయనలో జీవం ఉండెను, ఆయనలో వెలుగుండెను, ఆయనలో మరి ఆయన రక్తంలో మనకి నీతి కలుగుతుంది, పరిశుద్ధత కలుగుతుంది, పాపక్షమాపణ కలుగుతుంది అని అనేక రకాలుగా మనల్ని పరిశుద్ధులుగా పవిత్రులుగా చేసేటటువంటి ఆయన రక్తమే దానికి ప్రధానమని చెప్తూ మనకు పరిశుద్ధత కానీ, మనకు పాపక్షమాపణ కానీ, మనకు విడుదల కానీ, మనకు విమోచన కానీ, మనకు రక్షణ కానీ కల్పించినటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం యేసు క్రీస్తు ప్రభు వారు మాత్రమే. ఈ లోకంలో ఆయన జన్మించినప్పుడు పరిశుద్ధులుగా జన్మించాడు. ఆయన పుట్టబోవు స్థలము, ఆయన పుట్టబోవు గర్భము, ఆయన పుట్టబోవు ఊరు, ఆయన పుట్టబోవు దేశము ప్రవచనాత్మకంగా ప్రకటించబడింది. ఆయనకి ఇవ్వబోయే పేరు, ఆదియందు దేవుడు వాక్యమై ఉన్నాడు, ఆదియందు దేవుడు వాక్యమై ఉన్నాడు, ఆ వాక్యము దేవుని యొద్ద ఉన్నాడు, ఆ వాక్యమే దేవుడు, ఆ వాక్యమే ఆ దేవుడే ఈ కన్యక గర్భాన శరీరధారిగా ఈ లోకానికి వచ్చి యేసు అను పేరుతో వచ్చాడు. కన్యక నీ భార్య గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వలన. ఆయనకు నువ్వు యేసు అని పేరు పెడతావు. యేసు అనగా రక్షకుడు, యేసు అనగా రక్షకుడు, యేసు అనగా పాపులను రక్షించువాడు. క్రీస్తు యేసు పాపులను రక్షించుటకు లోకమునకు వచ్చెను అను మాట, అను వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారములకు యోగ్యం. అది నమ్మదగినది. A believable, a trusty, a faithful saying, and an acceptance. Must accept that. అది అంగీకారమైనది, అది నమ్మదగినది, అది నిరాక్షేపమైనది. అందుకోసం జనములలో రక్షకుడుగా ప్రకటింపబడ్డాడు. నాలో పాపం ఉందని మీరు ఎవరైనా నిరూపించగలరని అడిగాడు. పాపము లేని దేవుడు, పాపులను రక్షించే దేవుడు, పాపులను క్షమించే దేవుడు. అందుకోసమైన మరణించి సిలువ వేయబడి సమాధి చేయబడి 3వ దినాన ఆ సమాధిని గెలిచి దేవుడుగా నిరూపించుకున్నాడు. యేసే దేవుడు, యేసే సృష్టికర్త, యేసే రక్షకుడు అని ఈ రోజున నేను మీతో మాట్లాడుతున్నాను. ఆయన మాటలు, ఆయన ఇచ్చిన మాటలు, ఆయన చెప్పమన్న మాటలు. ఇంకా చెప్పుకుంటే కనుక భూమి మీద ఆయన కిష్టులైన వారికి సమాధానం. హల్లెలూయా. ఆయనకి ఇష్టలైన వారికి, ఆయనకి ఇష్టలైన వారికి సమాధానం. చూసారా, మేము ఆ జ్ఞానులు ఆయనను చూచి, ఆయనకు సాగిలపడి, ఆయనను పూజించి, ఆయనకు సమర్పించారు. ఆయన నక్షత్రము ఆయనను పూజించడానికి వచ్చాము. ఆయన భుజాల మీద రాజ్యభారం ఉంటుంది. ఆయన యందు, ఆయన ద్వారా, ఆయనను బట్టి సర్వము చేయబడింది, సృష్టించబడింది. అవి ప్రభుత్వాలైనా, అధికారులైనా, ప్రధానులైనా, భూమి ఎందునైనా, ఆకాశంలోనైనా, అవి దృశ్యమైనా సరే ఆయన యందు, ఆయన ద్వారా, ఆయన బట్టి. అలాగే ఆయనే ప్రజలను వారి పాపముల నుండి రక్షిస్తాడు. ఆయనకి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానం. హీ ఈస్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్.
ఏ వ్యాధులతో ఉన్నావు, ఏ శోధనతో ఉన్నావు, ఏ కష్టాల్లో ఉన్నావు, ఏ బాధలతో ఉన్నావు, ఏ ఇరుకుల్లో ఉన్నావు, ఏ ఇబ్బందుల్లో ఉన్నావు, నీకు సమాధానం లేదా? ఏం కోల్పోయావు? ఆరోగ్యం కోల్పోయావా? ఆనందం కోల్పోయావా? డబ్బు కోల్పోయావా? లేకపోతే పరిశుద్ధత కోల్పోయావా? మనశ్శాంతి కోల్పోయావా? ఆయన దగ్గరకు నువ్వు వస్తే, ఆయనకు నీ జీవితాన్ని సమర్పించుకుంటే, ఆయనే ప్రభువు, ఆయనే సృష్టికర్త, ఆయనే రక్షకుడు, ఆయనే దేవుడు, ఆయనే దేవుని కుమారుడు, ఆయనే మనుష్య కుమారుడు, ఆయనే క్రీస్తు, ఆయనే యేసు అని నువ్వు ఒప్పుకుంటే, యేసే ప్రభువు అని నువ్వు నీ హృదయంలో విశ్వసిస్తే, యేసు పునరుత్థానుడని, మరణాన్ని గెలిచిన దేవుడని నువ్వు ఒప్పుకుంటే, నీ హృదయంలో విశ్వసించి నీ నోటితో యేసు ప్రభువు, యేసు రక్షకుడు, యేసు పునరుత్థానుడు, యేసు దేవుని కుమారుడు, యేసు సృష్టికర్త, యేసు సమాధానకర్త, యేసే మనల్ని మన పాప నుండి మనల్ని పవిత్రంగా చేశాడు, పాపాన్ని క్షమించాడు, పరిశుద్ధత ఇచ్చాడు. ఆయన పరిశుద్ధులను ఒప్పుకుంటే, ఆయనే జీవము, ఆయనే సత్యము, ఆయనే మార్గం అని నువ్వు ఒప్పుకుంటే, నీ పాపాలన్నీ క్షమించబడి, నీళ్ళ నుంచి దుఃఖము తొలగించబడి, నీళ్ళ నుంచి వేదన తీసివేసి, ఆ వేదన, మబ్బు, చీకటి, మరణము తీసివేసి నీకు సంతోషాన్ని, సమాధానాన్ని, రక్షణ, పాప క్షమాపణ, విమోచన, పరిశుద్ధత కలిగించే దేవుడయ్యాడు. కాబట్టి ఆజ్ఞానులు ఆయనను ఆరాధన చేయటానికి వచ్చారు, ఆయన్ని పూజించడానికి వచ్చారు, ఆయనకు సాగిలపడ్డారు. వారి విలువైన సమయాన్ని, వాళ్ళ దేహాలను, వాళ్ళ ధనాన్ని ఆయనకు సమర్పించారు. ప్రియులరా, నీ పాపం క్షమించే దేవుణ్ణి నువ్వు ఆరాధన చేయాలి. నిన్ను సృష్టించే దేవుణ్ణి నువ్వు ఆరాధన చేయాలి. నిన్ను రక్షించే దేవుణ్ణి నువ్వు ఆరాధన చేయాలి. నీకు సమాధానం ఇచ్చే దేవుణ్ణి నువ్వు ఆరాధన చేయాలి. ఆయనే యేసుక్రీస్తు, ఆయనే దేవుని కుమారుడు, ఆయనే లోకరక్షకుడు. ఫిలిప్ అంటాడు కదా నతనీయులతోని, మేము క్రీస్తుని కనుగొన్నాము. ఎవరైతే ధర్మశాస్త్రము, మోషే, ప్రవక్తలు ఎవరి గురించి చెప్పాయో ఆయన మేము కనుగొన్నాం. ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు, యోసేపు కుమారుని యేసుక్రీస్తు అని చెప్పగా ఆయన కూడా సంతోషించాడు. మంచి ఏదైనా మానవ జాతికి దొరుకుతుందా? ఎస్, ఆయన ద్వారా ఆయన మెస్సయ్య, ఆయన క్రీస్తు, ఆయన దావీదు కుమారుడు, ఆయన యేసు, ఆయన రక్షకుడు. మొదటి యోహాను పత్రిక 4:14 ఒక మాట చదువుకుని ముగించుకుందాం ప్రియులారా. 1 యోహాను 4:14 మనం చదువుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే. మరియు తండ్రి తన కుమారుని లోక రక్షకుడిగా ఉండుటకు పంపియుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము. హల్లెలూయా. లోకరక్షకుడు, లోకరక్షకుడు, యూదులకు రాజు, రాజులకు రాజు, రారాజు, ప్రభువులకు ప్రభు, ఆయనే యేసు క్రీస్తు, ఆయనే లోక రక్షకుడు. దావీదు పట్టణమున నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నారు. ఆయన క్రీస్తు, ఆయన అందరికీ ప్రభు. అది దేవదూతలు ఆ రోజు చెప్పిన మాటలు అపోస్తలుడైన పౌలు గారు 1 తిమోతి 3:16 1 తిమోతి 1:15 అలాగే అపోస్తలులు మరి మేము దేనిని చూచుతామో, దేనిని పూజించుతామో, మేము ఎవరిని చూచుతామో, లోక రక్షకుని మేము చూచాము. లోక రక్షకుడికి మేము సాక్షులం. ఆయనే క్రీస్తు, ఆయనే దేవుని కుమారుడు, ఆయనే దేవుడు అని ఈ రోజున
పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. వ్యక్తిగతంగా నేను సాక్ష్యం ఇస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు శిష్యులైనటువంటి పౌలు గారు, అపోస్తులైన పౌలు గారు, అపోస్తుల యోహాను, అపోస్తులు అయిన వారందరూ కూడా ఇదిగో క్రీస్తు నామంలో రక్షణ ఉంది, మరి దేని నామంలో రక్షణ లేదు. ఆకాశం ఉంది కానీ, భూమి ఉంది కానీ, భూమి క్రింద కానీ, ఆకాశం పైన కానీ ఇంకే నామం లేదని పేతురు గారు మాట్లాడుతున్నాడు, యోహాను గారు మాట్లాడుతున్నాడు. యోహాను తన అనుభవాలు చెప్తున్నాడు. మేమందరం కూడా అపోస్తులమైన మేము, శిష్యులమైన మేము యేసుని లోకరక్షకుడిగా చూశామయ్యా, లోకరక్షకుని చూశాము. ఆయనే దేవుని కుమారుడు, ఆయనే యేసు, ఆయనే క్రీస్తు, ఆయనే దేవుడు అని అందరూ సాక్ష్యమిస్తున్నారు. ప్రియులారా, నువ్వు ఇంకెంతకాలం అజ్ఞానంతో బ్రతుకుతావు? ఆయన ఆరాధన చేయకుండా బ్రతుకుతావు? ఆయన సృష్టి ఇది, ఆయన భూమి ఇది, ఆయన లోకం ఇది. ఒకనొక రోజున ఆయన ఈ భూమిని, ఆకాశాన్ని లయం చేస్తాడు. ఈ భూమి మీద నువ్వు బ్రతికి వేలాడలేవు. నీ ప్రాణం పోయే ముందు నీ ప్రాణం ఏదో ఒక రోజు పోతుంది. ఆయన సమాధి చేయబడి సజీవుడై పునరుత్థానుడై మూడవ దినాన్ని లేచి యేసుక్రీస్తు మన కొరకు చనిపోయి, నీ కొరకు నా కొరకు చనిపోయి, తన ప్రశస్తమైన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చి మనల్ని పవిత్రులుగా చేసి, ఆయన యందు విశ్వసించిన వారికి దేవుని పిల్లలని అధికారం ఇచ్చి, ఆయన 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 పరిశుద్ధతనిచ్చి, ఆయన మనల్ని విమోచించి, విడిపించి, రక్షించి, ఆయన పునరుత్థానుడై ఆకాశంలోనికి వెళ్ళిపోయాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. ప్రభు తండ్రి కుడిపార్శ్వన కూర్చున్నాడు, మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఇదిగో ఆయన త్వరగా రానయ్యున్న దేవుడు, ఆయన త్వరగా రానయ్యున్న దేవుడు. అప్పట్లాగా నువ్వు ఆయన విశ్వసిస్తే పర్వాలేదు, ఆయనతో పాటు ఎత్తబడతావు, ఆయనతో పాటు తీసుకెళ్ళబడతావు. ఒకవేళ లేకపోతే నీ ప్రాణం పోయే ముందే ప్రభుని యేసుక్రీస్తుగా నువ్వు అంగీకరించాలి. నువ్వు అలాగ అంగీకరించి యేసుక్రీస్తుని ప్రభువుగా అంగీకరించి చనిపోతే ఆయన పరిశుద్ధత కలిగి చనిపోతావు, ఆయన సంపూర్ణత కలిగి చనిపోతావు. కాబట్టి నువ్వు చనిపోయినా సరే లేపబడతావు, ఎత్తబడతావు, ఆయనతో తీసుకెళ్ళబడతావు. పరలోకంలో నీకు నిత్యత్వాన్ని ఇస్తాడు. ఒకవేళ యేసుని ఆరాధన చేయకపోతే, యేసుని ప్రభువుగా అంగీకరించకపోతే ఒక ప్రమాదం అనేది మానవ జాతికి ఉంది. అదే శిక్షార్థమైనటువంటి రెండవ మరణమైన అగ్నిగుండము, నరకం. ఈ భూమి మీద ఎలాగా చస్తావు? కష్టాలు పడో, శ్రమలు పడో, సంపాదించో, మోసం చేసో, ఏదో ఒక రకంగా చస్తావు, బతికి చస్తావు. కానీ నీ పాపాలు క్షమించబడవు. పాపం క్షమించబడకపోతే, ఆ పాపాలు క్షమించబడేది ఎక్కడంటే యేసు ప్రభు రక్తం దగ్గర, యేసు ప్రభు నామంలోనే. యేసుని ప్రభువుగా అంగీకరించినప్పుడు నీకు రక్షణ కలుగుతుంది. అంటే రక్షణగా పాప క్షమాపణ, పరిశుద్ధత కలుగుతుంది. అవి కలగని రోజు ఆ నామంలోనే దొరుకుతుంది. ఆ నామాన్ని నువ్వు అంగీకరించకపోతే, ఆయనను అంగీకరించకపోతే, ఆయన ఆరాధన చేయకపోతే నువ్వు పాపంతోనే బ్రతుకుతావు. ఆ పాపంతో బ్రతికినప్పుడు ఒకానొక రోజున యేసుక్రీస్తు న్యాయపీఠం ఎదుట నువ్వు నిలబడాలి. అప్పుడు ఆయన తీర్పు తీరుస్తాడు. తీర్పు తీర్చి ఏం చేస్తాడంటే, ఆయనను అంగీకరించిన వాళ్ళని ఎడం వైపు మేకల గుంపులోను, ఆయన అంగీకరించే వారిని కుడివైపు గొర్రెల గుంపులోను ఆయన వేరుపాటు చేసి, అప్పుడు ఆ మేకల గుంపులో ఉన్న నిన్ను ఆయన నిత్య నరకానికి పంపిస్తాడు. దేవుడు ఏ ఒక్కరు నరకానికి వెళ్ళకూడదని ఆలస్యం చేసి రావట్లేదు. అందరికీ గొప్ప అవకాశాన్ని ఇస్తున్నాడు. ఎప్పుడైనా మారుతావు, సర్వ సృష్టికర్తను తెలుసుకుంటావు, లోక రక్షకుని తెలుసుకుంటావు, ప్రభువును తెలుసుకుంటావు, సమాధాన కర్తను తెలుసుకుంటావు, సృష్టికర్తను తెలుసుకుంటావు అని ఆయన గురించి తెలుసుకుంటావు, ఆయన అంగీకరిస్తావు, ఆయన ఒప్పుకుంటావు అని నీ పట్ల ఆయన సమయాన్ని ఇస్తున్నాడు. ఆయన ఇంకా రాలేదు. ఇది మంచి మిక్కిలి తరుణము, అనుకూలమైన సమయం. ఇదే మంచి రోజు, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. కాబట్టి ఈ మాటలు విన్న నీవు ఆయన ప్రభువుగా అంగీకరిస్తే నీ పాపాలు క్షమించబడి ఆ నిత్య నరకం నుంచి తప్పించుకునే మార్గం యేసును కనుగొన్న వాడవుతాం. యేసుతో పాటు నిత్యత్వము అనుభవించడానికి ఆ పరలోకములో ఆయనతో పాటు నిన్ను ఎల్లవేళ ఆయన నీ ఆత్మను కాపాడుతూ నీకు నిత్య జీవాన్ని ఇస్తూ, ప్రశాంతతనిస్తూ
నీ ఆత్మ పరలోకంలో సంతోష సమాధానాలతో వెలుగులో జీవింపచేసేటటువంటి కృపను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆయన ఆరాధన చేయండి. ఈ సృష్టి అంతా ఆయనదే. ఈ సృష్టి అంతా ఆయన ద్వారా చేయబడిందే. ఆయన ఎందుకు చేయబడిందే? ఆయన ద్వారా, ఆయన కొరకు చేయబడిందే. కాబట్టి ప్రియులారా, మానవ జాతి అంతా కూడా ఆయన ఆరాధన చేయాలి, యేసుని పూజించాలి, యేసుకు సమయం ఇవ్వాలి, యేసుకు సమర్పించుకోవాలి. క్రైస్తవ లోకమా, ఆరాధిస్తున్న నీవైతే ఆయనకి ఏమిచ్చి నువ్వు పూజిస్తున్నావు? కొందరు బొల్లు మాటలు, సొల్లు మాటలతో దేవుణ్ణి పూజిస్తారు. క్రియలు లేని విశ్వాసము మొత్తమైనది. దేవునికి ఇవ్వండి. విలువైన నీ సమయాన్ని నువ్వు, విలువైన నీ పరిశుద్ధమైన నీ దేహాన్ని నువ్వు, అలాగే దేవుడు పరిశుద్ధపరిచాడు. నీ పాపాలను క్షమించి పరిశుద్ధపరిచాడు. నీ దేహాన్ని దేవుడికి ఇవ్వు. నీ దేహాన్ని సాది కొంపలకి, లేకపోతే నీ దేహాన్ని స్త్రీలకు, నీ దేహాన్ని చెడు అలవాట్లకు ఇవ్వకు. నీ దేహాన్ని దేవునికి ఇవ్వు. అది దేవుని ఆలయం, పరిశుద్ధాత్మకు ఆలయం. నీ బంగారం, నీ ధనము, నీ ఆస్తి అంతా సంపాదించుకొని నువ్వేం పట్టుకుపోలేవు. నీ సంపాదనలో దశమ భాగము, నీ సంపాదనలో ఇంకా దానికి మించిన కృతజ్ఞత కానుక లేకపోతే అర్పణలు ఇచ్చి నిన్ను సజీవంగా కాచి కాపాడినందుకు నువ్వు దేవుడికి ఏమిస్తున్నావు? దేవుడు ముష్టోడిలాగా 5 రూపాయలు 10 రూపాయలు వేస్తారు చాలా మంది. అది ముష్టి. దేవుడికి ముష్టి అక్కర్లే. దేవుడి ముష్టితో నువ్వు బతుకుతున్నా, నేను బతుకుతున్నాను. దేవుడి దానంతో నువ్వు బతుకుతున్నా, నేను బతుకుతున్నాను. దేవుడి చిట్లో ధనవంతుడు, ఆయన ధనవంతుడయ్యింది మన కొరకు దరిద్రుడైపోయాడు. నువ్వు అన్ని అమ్మేసుకొని ఏమి ఇచ్చేసంత పని లేదు. ఇస్తే ఇట్లా మంచిదే, కానీ నువ్వు దేవుణ్ణి గౌరవించడంలో విలువైన కానుకలతో దేవుణ్ణి నువ్వు కనపరచు. ఆయనకివ్వు, ఆయన ఆరాధన చెయ్యి. అట్టి కృపతో దేవుడు నిన్ను నన్ను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాము. ఈ సృష్టి ఆయనది. ఆయనే రక్షకుడు, ఆయనే సమాధానకర్త, ఆయన భుజముల మీద రాజ్యభారములను, ఆయన నక్షత్రాన్ని చూసి వాళ్ళు వచ్చారు, ఆయనకు సాగిలు పడ్డారు, ఆయన చూచారు, ఆయన ఆరాధించారు. ఈరోజు ఆయన నువ్వు ఆరాధించడానికి ఇష్టపడే మనిషివైతే నీకు సమాధానం, నీకు రక్షణ, నీకు సంతోషం, నీకు నిత్యజీవము దొరుకుతుంది. కాబట్టి ఆయన ఆరాధించండి, ఆయన విశ్వసించండి, ఆయన అంగీకరించండి. ఆయనే రక్షకుడు, ఆయనే లోక రక్షకుడు అని నేను కూడా అపోస్తులతో పాటు చెప్తున్నాను. ఈ మాటలు నిజంగా నువ్వు విశ్వసిస్తే, అంగీకరిస్తే కనుక నీకోసం చిన్న ప్రార్థన చేయడానికి దైవజనులు నా భార్య మీను గారు వచ్చి చిన్న ప్రార్థన చేసి ముగించాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. See there, that cat. We call him Mavu. Hi Mavu, thanks for listening the word of God. God bless you. Yes, please. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాన్ని కారణభూతురాన్ని ఘనమైన నామములో స్తుతి స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి. ప్రభువా, అయ్యా దేవ, ఈ మధ్యాహ్నం కాల సమయంలో తండ్రి మీ దాసు ద్వారా మాకు ప్రభా అయ్యా నీ స్వరం నువ్వు వినిపించో తండ్రి. ప్రభా అయ్యా తండ్రి, సర్వాధికారి అయి సర్వసృష్టికర్త అయి ప్రభా అయ్యా మమ్మల్ని నిన్ను ఎందుకు మేము ఆరాధించాలా ప్రభా? క్లియర్గా మీ దాసు ద్వారా మేము మాట్లాడే విధానికి స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని సృష్టించో కాబట్టి ప్రభా మేము స్తుతించాలా, ఆరాధన చేయాలా. అలాగే ప్రభు అయ్యా సర్వాధికారి అయి ఉన్నావు తండ్రి. కాబట్టి రాజులు రాజు ప్రభా, ప్రభువులు ప్రభువు తండ్రి. యేసునికి స్తోత్రాలు. అలాగే తండ్రి ప్రభా లోక రక్షకుడు అయ్యావు తండ్రి. ప్రభా నీ వలన ఈ లోకంలో అయా ప్రభా పాపులకి విమోచన వచ్చింది ప్రభా. పాప ఊపు నుంచి ప్రభా మమ్మల్ని ఎవరితో రక్షించవు తండ్రి. యేసయ్య నీ వల్ల ప్రభా మాకు శాంతి, సమాధానం, పరలోక సంబంధించిన ప్రతి ఆశీర్వాదం మాకు ఇచ్చావు తండ్రి. అందుకే మేము స్తుతించాను ప్రభా. అయా తండ్రి ఈ దినం నుంచే ప్రభా ఈ శరీరాన్ని ప్రభా అయా మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ప్రభా కానుక రూపంలో ఈ శరీర ఆత్మ ప్రభా నీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. ప్రభా
మమ్మల్ని దీవించిన, ఆశీర్వదించిన, ఈ పరిశుద్ధతానికి ప్రభా మమ్మల్ని నడిపించండి. ఇచ్చిన సంఘంను దీవించండి, ఆశీర్వదించండి. ఈ పరిసరాన్ని దీవించండి, ఈ కుటుంబకిని ఆశీర్వదించండి. అయా ఆన్లైన్ ద్వారా ఎంతో మంది ప్రభా నీ వాక్యం, ఈ జీవమైన వాక్యం విన్నారు తండ్రి. ప్రతి ఒక్కరిని ప్రభా పేరు పేరు దీవించి ఆశీర్వదించి అయా 2025 సంవత్సరాల నూతన ఆశీర్వాదంతో ప్రభా మమ్మల్ని అయా నడిపించమని ప్రార్థిస్తుంది. సమస్త మహిమగంతా ప్రభా మీ నామ అర్పించుకుంటాం. యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన దేవుని కుమారుడు, మన రక్షకుడు, మన ప్రభువునైన యేసు క్రీస్తు వారి యొక్క మహాకృప, సమస్త ఆదరణ కలిగించు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము కూడిన మనకందరికీ ఈ మీడియా ద్వారా వాక్యాన్ని వింటూ అంగీకరించినటువంటి ప్రతి బిడ్డకు ఇప్పుడు ఎల్లప్పుడూ, సార్వత్రిక సంఘానికి, సకల పరిస్థితులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయిండి నడిపించును గాక. ఆమేన్. అలాగే ఈ సంవత్సరం అంతా కాచి కాపాడిన దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. అలాగే 2025 సంవత్సరంలో అనేక అద్భుతాలు, ఆశ్చర్యకారాలు, ఆశీర్వాదాలతో దేవుడు నడిపించబోతున్నందుకు మంచి ఆయుష్తో, ఆరోగ్యముతో, ఆర్థిక పరమైన, శారీరక పరమైన, వస్తువు పరమైన, వ్యక్తుల పరమైన, దైవిక పరమైన ఆశీర్వాదాలతో దేవుడు నింపబోతున్నందుకు దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు ముందుగానే కలుగును గాక. God bless you. May the Lord bless you all with the love of God and the grace of our dear Lord and Savior Jesus Christ and the sweet fellowship of the Holy Spirit shall be abiding with us now and forever and ever and ever. Amen. Hallelujah. Advance Happy New Year. God bless you all. Bye bye. Take care. ఈ వాక్యాలను, ఈ సందేశాలు వింటున్న మీరు పురుకల్పబడితే ఇతరులకు దీన్ని షేర్ చేయండి. అలాగే మా యూట్యూబ్ కూడా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రభు పెట్టు కోరుకుంటూ, యేసు క్రీస్తు నామములో మిమ్మల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా.